భారతదేశపు ఆర్థిక శక్తి దూకుడు కొనసాగుతోంది. తాజాగా చూస్తే 2023-24లో 8.2% వృద్ధి నమోదవుతుంది. నాలుగో త్రైమాసికంలో ఏకంగా 7.8% వృద్ధి నమోదైంది. 3.5 లక్షల కోట్ల డాలర్లకి ఆర్థిక వ్యవస్థ చేరుకుంది. తాజాగా ఎన్ఎన్ఓ గణాంకాల ప్రకారం 2023-24లో వాస్తవ లేదా స్థిర ధరల వద్ద జీడిపి 173.82 లక్షల కోట్లుగా నమోదైనట్టు పేర్కొంది. 22-23లోని 160.71 లక్షల కోట్లతో పోలిస్తే 8.2% అధికం. నామినల్ జీడిపి లేదా ప్రస్తుత ధరల వద్ద జీడిపి 295 లక్షల కోట్లుగా నమోదైంది. 22-23లో 269 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 9.6% అదనం. వాస్తవ జీవీఏ స్థూల విలువ జోడింపు విషయానికి వస్తే 2022-23లో 158.74 లక్షల కోట్లుగా నమోదైంది. 22-23లో 148.05 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 7.2% అధికం. రంగాల వారీగా చూస్తే గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం తయారీలో జీవీఏ వృద్ధి 8.9% ఉంది. 22-23 ఇదే సమయంలో ఇది 0.9%. గనుల్లో వృద్ధి 2.9% నుంచి 4.3% పెరిగింది. నిర్మాణ రంగ వృద్ధి 7.4% నుంచి 8.7% పెరిగింది. ఓవరాల్గా చూస్తే 23-24లో ఏప్రిల్-జూన్ మధ్యలో 8.2, జూలై-సెప్టెంబర్ మధ్యలో 8.1, అక్టోబర్-డిసెంబర్ మధ్యలో 8.6, జనవరి-మార్చి మధ్యలో 7.8 టోటల్గా నడిచింది. ద్రవ్య లోటు పరంగా చూస్తే జీడిపిలో 5.63% పరిమితమైంది. బడ్జెట్లో అంచనా 5.8% అని అంచనా వేస్తే అంతకంటే తక్కువలోనే ద్రవ్య లోటును సెట్ చేయగలిగారు.